జస్ట్ కొన్ని నెలల క్రితం చాట్ జీపీటీ లాంటి టూల్స్ వచ్చినప్పుడు చాలా మంది చాలా కంగారు పడిపోయారు. జాబ్స్ అన్ని పోతాయి, ఏఐ మనుషులను డామినేట్ చేస్తుంది, మూవీస్ లో చూపించినట్టు ఏఐ ఒక సూపర్ విలన్ అయిపోతుందని, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఇంటర్నెట్ లో చాలా భయపెట్టేశారు. కానీ ఇప్పుడు ఏఐ చాలా నార్మల్ మ్యాటర్ అయిపోయింది. మన ఫోన్ లో స్పామ్ మెసేజెస్ ఫిల్టర్ చేయడం దగ్గర నుండి యూట్యూబ్ లో మనకి ఇష్టమైన వీడియోస్ ని రికమెండ్ చేయడం వరకు, అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, రెజ్యూమెస్ రెడీ చేసుకోవడం, ఇలా చాలా పనులు ఏఐతో చాలా సులువైనాయి. ఇలా చూస్తూ ఉండగానే ఏఐ స్లోగా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఇది ఒక ఏఐ విషయంలోనే జరగలేదు. చరిత్ర చూసుకుంటే కొత్త ఇన్వెన్షన్స్ జరిగిన ప్రతిసారి కూడా జనం భయపడ్డారు. ఎందుకు అంటే మార్పుని యాక్సెప్ట్ చేయకుండా వ్యతిరేకించడం హ్యూమన్ నేచర్. కానీ తర్వాత ఆ ఇన్వెన్షన్ యొక్క వాల్యూ అర్థమైన తర్వాత ఆ భయం పోయి ఆ ఇన్వెన్షన్ ని వాడుకోవడం మొదలు పెట్టారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి స్కేరియస్ ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఎలక్ట్రిసిటీ. ఇప్పుడైతే ఈ ఇన్వెన్షన్ లేకుండా మనం జీవితాన్ని అస్సలు ఊహించుకోలేము. ఒకసారి ఆలోచిస్తే కరెంట్ లేకపోతే మన ఫోన్లు పనిచేయవు, ఏసీ పనిచేయదు, ఇలా లైఫ్ అంతా అంధకారం అయిపోతుంది. సో ఇలాంటి కరెంట్ ని ఉపయోగించడం కోసం ఒకప్పుడు జనాలు చాలా భయపడేవారు. 1880s లో కరెంట్ ని కనుగొనడం స్టార్ట్ అయింది. థామస్ ఎడిసన్, నికోలా టెస్లా లాంటి పెద్ద సైంటిస్టులు కరెంట్ ని మన లైఫ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో కరెంట్ ని వాడుకోవచ్చు అని చెప్పి జనాలను కన్విన్స్ చేయడం చాలా కష్టమైపోయింది. సో ప్రజలు వాళ్ళకి అర్థం కాని ఇన్వెన్షన్స్ కి దూరంగా ఉండేవారు. ఎందుకు అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనాలలో నమ్మకం కలిగించకపోగా భయాన్ని కలిగించింది. ఎలక్ట్రిక్ షాక్ కొడితే చనిపోతారు అన్న మాట అందరి మైండ్ లో బలంగా పాతుకుపోయింది. దీనికి తోడు ఆ రోజుల్లో పేపర్లో కరెంట్ గురించి పెద్ద వార్తలు వచ్చాయి. అందులో ఏం రాశారు అంటే కరెంట్ డేంజరస్ అని, మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటుందని జనాలు భయపడే విధంగా రాశారు. ఇలా ఈ భయం చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది. ఈ భయంలో కూడా కొంచెం నిజం ఉంది. అది ఏమిటి అంటే ప్రజలకి ఏసీ మరియు డీసీ కరెంట్ల మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థం కాలేదు. ఇందులో డీసీ కరెంట్ అనేది డొమెస్టిక్ అవసరాలకు మాత్రమే యూజ్ చేస్తారు. అంటే మన ఇంట్లో అవసరాలకు మాత్రమే డీసీ కరెంట్ ని వాడతారు. కానీ ఏసీ కరెంట్ అనేది కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తారు. అంటే ఇండస్ట్రీస్ కి ఈ కరెంట్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంది. ప్రజలకి ఎలక్ట్రిసిటీ గురించి భయం పోవాలి అంటే ముందు వాళ్ళకి ఏసీ మరియు డీసీల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అలాగే ఎలక్ట్రిసిటీ వల్ల లైఫ్ ఎంత ఈజీ అవుతుంది అన్నది అర్థం అవ్వాలి. సో దీనికోసం ఏం చేశారు అంటే క్యాంపెయిన్స్ ని స్టార్ట్ చేశారు. సో వీటిలో భాగంగా ఏసీ కరెంట్ అనేది మాత్రమే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ అని చెప్పి జనాలకు డెమో ఇచ్చారు. అలాగే ఏసీ కరెంట్ అన్నది మన డైలీ లైఫ్ లో అవసరం కాకపోయినా ఫ్యాక్టరీస్ లాంటి కమర్షియల్ యూసేజ్ కి చాలా అవసరం అని చెప్పి అర్థమయ్యేలా చేశారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డీసీ కరెంట్ ను వాడుకుంటే కొన్ని అద్భుతాలు చూడొచ్చు అని చెప్పే ప్రయత్నం చేశారు. ముందుగా ఏసీ పవర్ ప్లాంట్ అండ్ పవర్ గ్రిడ్స్ ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీస్ కి కావాల్సిన పవర్ సప్లై ని స్టార్ట్ చేశారు. అలాగే గవర్నమెంట్ కంపెనీలు ముందుకు వచ్చి సేఫ్టీ స్టాండర్డ్స్ ని డిక్లేర్ చేశాయి. అలాగే వైర్లు ఎలా ఉండాలి, స్విచ్లు ఎలా ఉండాలి, గ్రౌండింగ్ ఎలా చేయాలి అన్న రూల్స్ ని డిసైడ్ చేశారు. ఇంకో పక్క డీసీ కరెంట్ ని ఒక్కో ఇంటికి స్లోగా సప్లై చేశారు. ఇలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత లైట్, ఫ్యాన్, టీవీ అని చెప్పి ఒక్కొక్క ఇన్వెన్షన్ రావడం, ప్రజలు ఎలక్ట్రిసిటీని నమ్మడం, దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం జరిగిపోయింది. సో ఇలా భయంతో స్టార్ట్ అయిన ఎలక్ట్రిసిటీ ఫస్ట్ అవసరంలా మారింది. ఇప్పుడు లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. నెంబర్ 2, కార్. ఒకప్పుడు మనుషులు రవాణా కోసం గుర్రాలను వాడుతూ ఉండేవారు. అదే సేఫ్ అండ్ సింపుల్ అని ప్రజలు నమ్మేవారు. మనుషులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి, సరుకులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఇలా అన్నిటికీ కూడా గుర్రాలను యూజ్ చేసేవారు. అంటే ఇప్పుడు ఇంటికి ఒక బైక్ కొనుక్కున్నట్టు అప్పట్లో ఇంటికి ఒక గుర్రాన్ని కొనుక్కునేవారు. కానీ 1890s లో ఒక కొత్త చేంజ్ వచ్చింది. అది ఏమిటి అంటే గుర్రానికి బదులు ఇంజన్ తో నడిచే బండి వచ్చింది. దీనికి హార్స్లెస్ క్యారియేజ్ అని పేరు పెట్టారు. ఇది చూసి అప్పట్లో జనాలు చాలా భయపడ్డారు. ఈ బండి ఇంజన్ తో నడుస్తుంది, దీనికి సౌండ్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ అనుకునేవారు. ఈ బండి వల్ల రోడ్డు మీద ఉన్న దుమ్మంతా పక్కన నడిచే మనుషుల మీద పడుతుందని కంప్లైంట్ చేసేవారు. ఆ టైంలో ఒక పెద్ద చట్టాన్ని తీసుకువచ్చారు. దానికి రెడ్ ఫ్లాగ్ యాక్ట్ అని పేరు పెట్టారు. ఈ లా ప్రకారం ఒక వ్యక్తి కారు వస్తుందని చెప్పి ఆ కారు ముందు రెడ్ ఫ్లాగ్ పట్టుకొని నడవాలి. ఈ లా వల్ల కార్ స్పీడ్ ని తగ్గించి నడపాల్సి వచ్చేది. ఆ స్పీడ్ ని చూసి జనాలు కార్ ని ఇది వేస్ట్ ఆఫ్ టైం అని డిక్లేర్ చేశారు. ఈ మాత్రం స్పీడ్ కి కార్ ఎందుకు, దీనికి బదులు గుర్రమే బెటర్ అని అనుకునేవారు. పైగా గుర్రాల కంటే కార్స్ యొక్క ఖరీదు
చాలా ఎక్కువ ఉండేది. అయితే కార్ ని ముందుగా నాయిస్ మేకర్ అని, డేంజర్ అని చూసిన జనాలు దాని యొక్క ప్రాక్టికల్ యూజ్ ని స్లోగా చూడడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైంలో హెన్రీ ఫోర్డ్ అనే ఆయన కార్ ని ప్రొడక్ట్ చేయడం స్టార్ట్ చేసి దాని యొక్క ధరని కూడా తగ్గించాడు. దీనివల్ల కార్ అంటే రిచ్ పీపుల్ కోసమే తయారు చేసిన లగ్జరీ అని కాకుండా కామన్ పీపుల్ ఎఫర్ట్ చేయగల ఒక అవసరంగా మారింది. ఈ అవసరం అనేది చాలా మందికి కార్ కొనడానికి ఎంకరేజ్మెంట్ గా మారింది. కార్ వల్ల ట్రావెల్ చేసే టైం కూడా తగ్గింది. ఇలా ఆఫీస్ కి వెళ్ళడం, గూడ్స్ సప్లై చేయడం చాలా ఈజీ అయిపోయింది. అలాగే సిటీస్ ని విలేజ్ కి కనెక్ట్ చేస్తూ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత కాలంలో ట్రాఫిక్ రూల్స్, స్పీడ్ లిమిటేషన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి సేఫ్టీ మెజర్స్ ను తీసుకువచ్చారు. ఈ రూల్స్ వల్ల జనాలకి కార్ అనేది చాలా సేఫ్ గా నడపొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలా కార్ అంటే పర్సనల్ ట్రావెల్స్ మాత్రమే కాకుండా అంబులెన్స్, ఫైర్ ఇంజన్, పోలీస్ కార్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ప్రారంభించారు. ఇలా కార్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ గా మారిపోయింది. నెంబర్ 3, కెమెరా. ఒకప్పుడు ఫోటో తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగేది. మనం మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో ఫోటోలు తీసుకోవడం అనేది ఎప్పుడో ఫంక్షన్ కి తప్ప రెగ్యులర్ గా ఫోటోలు దిగడం అనేది ఒక విచిత్రంగా ఉండేది. అసలు మొట్టమొదట ఫోటోగ్రఫీ స్టార్ట్ అయిన టైంలో ఒక పెద్ద రూమర్ జనాలని చాలా భయపెట్టేసింది. అప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే, ఫోటో దిగడం అంటే మన సోల్ ని దొంగలించడం అని అనుకునేవాళ్ళు. ఆ కెమెరా మన సోల్ ని ఫోటోలో పెట్టి మన బాడీని ఖాళీ చేస్తుందని అనుకునేవాళ్ళు. ఇది ఒక పెద్ద మూఢనమ్మకం. కొంతమంది అయితే కెమెరాని ఒక దయ్యంలాగా చూసేవారు. మొట్టమొదటి రోజుల్లో కెమెరా చాలా ఖరీదు ఉండేది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే వీటిని వాడేవాళ్ళు. అలాగే కెమెరా ఫొటోస్ అన్ని కూడా కామన్ పీపుల్ దగ్గరికి రావడానికి చాలా టైం పట్టింది. కానీ జార్జ్ ఈస్ట్మెన్ అనే ఆయన కొడాక్ ని స్టార్ట్ చేశాడు. ఇతను సింపుల్ బాక్స్ కెమెరాని వాడడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కెమెరా అనేది కామన్ పీపుల్ కి చేరువైంది. జనాలు తమ ఫ్యామిలీ మూమెంట్స్ ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. బర్త్డేస్, మ్యారేజెస్, ఇలా అన్ని ఫంక్షన్స్ కూడా ఫొటోస్ రూపంలో మెమోరీస్ గా మారిపోయాయి. ఫొటోస్ అంటే ఆత్మని దొంగలించడం కాదు, మెమోరీస్ ని దాచుకోవడం అని అర్థమైంది. ఈ కెమెరా వల్ల జర్నలిజం డెవలప్ అయింది. హిస్టారికల్ ఈవెంట్స్ ని కవర్ చేయడం వల్ల న్యూస్ ని ఇంకా ఎఫెక్టివ్ గా స్ప్రెడ్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో అన్ని రంగాలలో కెమెరాని వాడడం స్టార్ట్ అయింది. ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మన లైఫ్ లో చాలా ఈజీగా యూజ్ చేస్తున్నాం. సెల్ఫీలు, వీడియోస్ అని అంటూ ఫోన్ లోనే అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఫొటోస్ తీసుకోవడం అనేది ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. ఈ విధంగా కెమెరా అనేది కూడా మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోయింది. నెంబర్ 4, ఇంటర్నెట్. ఇప్పుడంటే ఇంటర్నెట్ అందరి జీవితాల్లో భాగమైపోయింది. కానీ ఒకప్పుడు చాలా మంది ఇంటర్నెట్ ని వేస్ట్ ఆఫ్ టైం అనుకునే వాళ్ళు. అసలు ఇంటర్నెట్ లో ఏముంది? గేమ్స్, మూవీస్, సాంగ్స్, ఇలా ఇవి అన్ని వేస్ట్ ఆఫ్ టైం అనుకునేవాళ్ళు. ఆ టైం ని బుక్స్ చదవడానికి, స్పోర్ట్స్ ఆడడానికి యూజ్ చేస్తే బాగుంటుందని వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ని తెలియజేసేవారు. అయితే ఇప్పటికీ కూడా ఈ ఒపీనియన్ చాలా మందిలో ఉంది. అయితే కొంతమంది మన ప్రైవసీకి, సెక్యూరిటీకి ఇంటర్నెట్ అనేది చాలా డేంజర్ అని భయపడ్డారు. ఆన్లైన్ లో క్రిమినల్స్ ఉంటారని, పర్సనల్ డేటా లీక్ అవుతుందని ఇలాంటి భయాలు చాలా ఉండేవి. నిజానికి ఇప్పుడు కూడా ఇలాంటి ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇంటర్నెట్ అనేది ఇనిషియల్ గా రీసెర్చ్ ల్యాబ్స్, మిలిటరీ పర్పస్ కోసం క్రియేట్ చేసినా కూడా దాని పొటెన్షియల్ ఏమిటి అనేది కామన్ పీపుల్ కి అర్థమైంది. వరల్డ్ వైడ్ వెబ్ అనేది వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇలా అన్ని కూడా లైఫ్ ని చాలా ఈజీ చేశాయి. అసలు కోవిడ్ టైంలో అయితే ఇంటర్నెట్ లేకపోతే వర్క్ నుండి ఎడ్యుకేషన్ వరకు అన్ని ఆగిపోయాయి. ఇంటర్నెట్ అనేది మనుషుల కనెక్టివిటీకి ఒక బ్రిడ్జ్ లాగా మారిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాక మనం ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. అలాగే కొత్త పీపుల్స్ ని మీట్ అవ్వడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇంటర్నెట్ లో సేఫ్టీ ప్రోటోకాల్స్ ని డెవలప్ చేశారు. అలాగే ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటి సెక్యూరిటీ మేజర్స్ కూడా వచ్చాయి. అలాగే సైబర్ క్రైమ్ గురించి కూడా అవేర్నెస్ కల్పించారు. ఇంటర్నెట్ ఎలా సేఫ్ గా వాడుకోవాలో జనాలకు ఆల్మోస్ట్ అర్థమైంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక మన అరచేతిలో ప్రపంచం కనిపిస్తుంది. మన ఫోన్ లో ఒక సెర్చ్ ఇంజన్ లో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ విషయమైనా తెలుసుకోవచ్చు. ఇలా ఇంటర్నెట్ అనేది కూడా మన డైలీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. మనం ఈ ఇన్వెన్షన్ ని అన్నింటినీ ఒకసారి గమనిస్తే ప్రతిదీ కూడా భయంతో స్టార్ట్ అయ్యి మెల్లగా మన డైలీ లైఫ్ లో భాగమైనవి. అలాగే ఇప్పుడు ఏఐ కూడా అలాంటి ఇన్వెన్షన్ గా మారబోతుంది. జనరల్ గా కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు అన్న వాళ్ళు ఏదైనా ఒక కొత్త విషయం చూసినప్పుడు దాన్ని చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే అది మన కంఫర్ట్ జోన్ ని డిస్టర్బ్ చేస్తుందని భయం. కానీ ఒక కొత్త విషయం మన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుందని తెలిసిన తర్వాత మనం ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తాం.
ఈ భయం పోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూటిలిటీ అండ్ అడాప్షన్. ఈ విధంగా AI కూడా మన డైలీ లైఫ్ లో ఒక భాగంగా మారబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.